మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో చాలామంది ప్రముఖులు, చిత్ర యూనిట్ ప్రముఖులు, అలాగే శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, మంచు విష్ణు వీరితో పాటు చాలామంది పాల్గొన్నారు. ఆ ఈవెంట్ అసలు ఎలా జరిగింది ఏంటి, ఆ ఈవెంట్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, ఈ కన్నప్ప అనే సినిమా ప్రతి ఒక్క ఆడియన్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా ప్రతి ఒక్కరిని తలెత్తుకునేలా చేస్తుందని, తలకండ్ల భరణి గారి ద్వారా ఈ సినిమా స్క్రిప్ట్ తనకు వచ్చిందని, ఈ సినిమా స్క్రిప్ట్ ప్రభాస్ చేయాల్సిందని, కానీ కృష్ణంరాజు గారి ద్వారా ప్రభాస్ చేయాల్సిన ఈ స్క్రిప్ట్ను నాన్నగారు మోహన్ బాబు గారు అడగగానే కృష్ణంరాజు గారు ఇచ్చేశారని, ఇక ఇలా ఎన్నో విషయాలు దీని గురించి చెప్పారు. అసలు ఆయన ఈవెంట్లో ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఆ మంచి టాలెంటెడ్, ఆ మంచు ఫ్యామిలీ నుంచి మనల్ని పలకరించి మనం ఎప్పుడూ అభిమానించేలాగా మన అభిమానాన్ని మరింత రెట్టింపు చేసే మంచు విష్ణు గారిని, కన్నప్పగా మనల్ని పలకరించబోతున్న మంచు విష్ణు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో వింటే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా నాకు తెలిసింది కొంచెమే, ఆయన చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్లీ విష్ణు గారు వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా కాసేపట్లో విట్నెస్ చేయబోతున్నాం నాకు తెలుసు, బట్ ఎస్, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన చాలామంది కన్నప్పని చాలా చాలా ఇష్టపడి, మీరు ఎంతగా కన్నప్పని మీరు భుజాన్ని వేసుకొని సపోర్ట్ చేస్తున్నారు రైట్ ఫ్రమ్ ద డే వన్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మీ అందరికీ తెలీదు, the kind of support you've showed for Kannappa. Anduke, see, social media lo, it's a very limited, nakunna presence is very limited. Elledi chala takkuva. Kani Instagram, I got hooked on. And that is the best platform for me, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ అక్కడ మీరు పంపించే మెసేజెస్, అక్కడ మీరు పంపించే ఎంకరేజ్మెంట్, దాన్ని ఐ వాజ్ సో హార్ట్ వెల్మ్డ్. అండ్ ఐ సెడ్, సరే ఇక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళని మ్యాక్సిమమ్ నేను ఎంతమందిని పిలవగలను అడిగితే 100 మంది అన్నారు. ఆ 100 మందిని ఇక్కడ కూర్చున్న 400-500 మందిలో 100 మంది వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇండివిజువలీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సి ఐ నీడ్ టు, నేను కొంచెం త్వరగా మాట్లాడేస్తాను ఎందుకంటే 2:58కి వీ హ్యావ్ టు లాంచ్ ద టీజర్. సి కన్నప్ప జర్నీ, డూ ఐ హ్యావ్ 5 minutes? 2:47. Just let me know 2 minutes ahead, I'll stop. See, Kannappa journey 2014లో స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి ఒకరు వచ్చి నాతో, తనికల భరణి గారు వచ్చి, ఈ కథ బాగుంటుంది ఒకసారి విను అన్నాడు. వినిన తర్వాత చేద్దాం అని చెప్పాను. 2015లో అప్పుడు నేను చూసుకున్న వర్షన్లో నేను అనుకున్న కన్నప్ప, నేను అది డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పుడు భరణి గారు, దీనికి నేను కరెక్ట్ కాదు, నువ్వు తీసుకో, దీన్ని డెవలప్ చేసుకొని ఎవరికైనా ఇచ్చుకో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నారు. ఈ కన్నప్ప ఈరోజు స్క్రీన్ పైన రావడానికి 3 కీలకమైన పాత్ర పోషించారు. ఒకటి, నేనెప్పుడు దేవుడిగా కొలిసే మా నాన్న. నెక్స్ట్ వినీ, అండ్ నెక్స్ట్ మై బిగ్ బ్రదర్ వినయ్. సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు కన్నప్ప ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్. దాని తర్వాత నేను వర్క్ చేస్తున్న 2015లోనే మేమందరం స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందరినీ చేసి అంతా చేసేటప్పుడు నాన్నగారు ఎప్పుడు దాని తర్వాత ఐ వెంట్ అరౌండ్ ద వరల్డ్. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండను, ఐర్లాండ్, మలేషియా, లాట్ ఆఫ్ కంట్రీస్. ఎందుకు? లొకేషన్స్ చూడడానికి.
నాన్నగారు ఒకరోజు పిలిచి, ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు, ఎవరిని ఫిక్స్ చేయలేదు, నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నాడు. నేను 2019లో న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు నేనన్నా, నాన్న పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి, ఆ రోజు నేను ప్రిపేర్డ్గా ఉండాలని నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న. లాస్ట్ ఇయర్ జాన్వరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని. ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ని మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్. దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఓ మ్యాన్, ఇట్స్ వి లివ్డ్ అ లైఫ్, ఒక లైఫ్ టైమ్, అండ్ ఐ మేడ్ సమ్ గ్రేట్ 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 ఐ ఎక్స్టెండెడ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం ఇంకా పెద్దదైంది కన్నప్పతో. అండ్ శరత్ అంకుల్, ఇట్ స్టార్ట్స్ విత్ యూ, ముఖేష్ అంకుల్, ముఖేష్ సింగ్ సార్, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, మధు గారు, ఎవ్రీబడి, సురేఖవాణి గారు, ఎవ్రీబడి పేరున చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. బట్ సినిమా ఎప్పుడు రిలీజు ఏంటి అనేది నేను త్వరలో మీకు చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యం, ఇది 2 minutesలో చెప్పి ఐల్ గెట్ డౌన్. కన్నప్ప ఇది మైథాలజీ కాదు, ఇది మన చరిత్ర. కన్నప్ప మన చరిత్ర, మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది ఎవరన్నా కట్టు కథ అంటే నమ్మకండి, ఇది 2వ శతాబ్దంలో జరిగిన కథ. విపరీతమైన రీసెర్చ్ చేసాం. చోళ రాజులు ఉండేటప్పుడు 2వ శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది. దానికి ఆ కథ జరిగిన తర్వాత 7వ శతాబ్దం 8వ శతాబ్దం శంకరాచార్య వాళ్ళు 7th centuryలో ఆయన శ్రీచక్రం, ఏ ఊర్లో సార్ అది, శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది. అక్కడ ఒక ఆటవికుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు 7వ శతాబ్దంలో. దాని తర్వాత 14వ శతాబ్దంలో దూర్జటి, శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అన్న ఒక కవి, ఆయన 63 నాయనార్ల గురించి, 64 నాయనార్లు ఉన్నారు. నాయనార్లు అంటే శివ మహాభక్తులు, వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో 9వ నాయనార్ కన్నప్ప. ఆ పుస్తకాన్ని 18th centuryలో ఒక బ్రిటిషర్ లెటర్స్ ఈ దూర్జటి పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చేసి ప్రింట్ చేద్దామని ప్రింట్ చేసిన తర్వాత 1894లో ఈ పుస్తకం దూర్జటి కవి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో 4 కాపీలు మిగిలిన్నాయి. ఒకటి మేము చూసింది బికనర్ యూనివర్సిటీలో. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వెళ్ళింది. ఆ రీసెర్చ్కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఈరోజు మీ అందరి ముందు తీసుకొస్తున్నాం. నా బేబీ కన్నప్ప ఇంకొక 2 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. మన విష్ణు మంచు గారితో పాటు అండ్ మనందరం ఎంతగానో ఇష్టపడే ఎవరున్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, అండ్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. సో ఇలా ఎంతోమంది మనం అభిమానించే మన తారాగణం, మనం అభిమానించే మన హీరోలు, మనం అభిమానించే మన యాక్టర్లు అందరూ కూడా ఒక చోట చేరి ముందుకి రాబోతున్నారు. ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పాలి, ఇదొక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. ఖచ్చితంగా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ మనం అంటాము లార్జర్ దెన్ లైఫ్ అని చెప్పి. సో అలాంటి అతిపెద్ద సినిమా, అతిపెద్ద కథ, పైగా అది మన కథ, మనం విన్న కథ, మనం తెలుసుకోవాల్సిన కథ, మన చుట్టూ ఉన్న కొంతమంది కథ. సో డెఫినెట్
డెఫినెట్లీ కన్నప్ప అనేది ఇందాక చెప్పినట్టు సో శ్రీశైలంలో చూసాం ఆ మూలాలు. సో ఇలా వారి చరిత్ర తెలుసుకోవడానికి మరొకసారి వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోవడానికి కన్నప్పని అంగరంగ వైభవంగా మనందరి ముందుకి తీసుకొస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు. కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక నేను 2-3 మంత్స్లో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? విచ్ ఇస్ వెయిట్ ఫర్ ద మూవీ, నో ఇట్స్ క్వైట్ అ లాంగ్ రోల్. ఇట్స్ క్వైట్ అ లాంగ్ రోల్. యూ విల్ లైక్ ఇట్. సార్ విష్ణు గారు, టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చా? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు. హే విష్ణు, ఇదేంటి పార్ట్ 2 కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్, లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దర్ ఇస్ నో పార్ట్ 2. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యూ ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పరశురి గోపాలకృష్ణ గారికి. ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ గాన్ మ్యాడ్, దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు, నేను నాన్నగారికి చెప్పకముందు అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను. ఎలా ఉంది, మీకు ఓకేనా, మీరు చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గరే వదిలేసాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకో అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా, బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఆయన వచ్చి, ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి రండి. దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ వరల్డ్. ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, విష్ణు గారు, హాయ్ 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 సారీ. హలో అండి. సార్, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్, చాలామంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మిత్ కింద చేసేస్తారు. బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది, మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు. సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది? సి వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూరు అని ఒక ఊరు ఉంది. అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని
దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను, నా కన్నప్ప కథని చెప్పాలని, నా చరిత్రని చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. See, I just wanted to show you a world. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను. And I showed it to you. I'm showing it to you soon. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అందులో మీరు ఏమన్నారంటే, నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది. దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రెట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు. ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు. ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 Friday. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే. అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు, హాయ్ హాయ్ సార్. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. Thank you. Fabulous trailer, fantastic every frame. Thank you. Apart from the history of Kannappa, according to the history of cinema, Kannada Rajkumar did Kannappa. After many decades, Krishnaraj garu, rebel star Krishnaraj garu did the same, portrayed the same character. After many decades again, you are doing the same character. What was your preparation? Was there any homework for this? What is your study on the character when you portrayed it? See, నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. Okay. హీ హెల్ప్ మీ ఇమ్మెన్స్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని. నేను రాసినప్పటికీను, నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగా. భక్తుడిగా ఏం తర్వాత చేసేది, మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుద్ది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ద సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే, మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు. కన్నప్ప అనేటువంటిది 100% ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ ఇది. అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే ఏం చెప్తారు? మనం అందరం మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లని సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైజు, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేటివి. సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు, హాయ్. హాయ్ అండి. విష్ణు గారు, మై క్వశ్చన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్గా? అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్? తిన్నడు కన్నప్ప. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడు కన్ను, అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంటు కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది,
లింగానికి ఇప్పుడు మనం సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోసాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను నేను. విష్ణు గారు, మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్. థ్యాంక్ యూ.